టీవీ న్యూస్ కి స్వాగతం. జడ్చల పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో గల కోనేరు గత కొన్ని నెలలుగా చెత్తా చెదరం ప్లాస్టిక్ పేపర్లు కవర్లతో పరిశుభ్రంగా మారింది. ఇక భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బూగురు రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్ 3 వాలంటీర్లు కేవలం 10 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి సదాశివయ్య ఆధ్వర్యంలో కోనేరును శుభ్రపరచడానికి పూనుకున్నారు. బుధవారం రోజున ఒకవైపు పరిశుభ్రంగా శుభ్రపరచగా శుక్రవారం శివాలయం ఆంజనేయ స్వామి గుడుల మధ్య ఉన్న చెత్త చెదారం ముళ్ల కంపలు పిచ్చి మొక్కలను తొలగించారు. అక్కడ ఎక్కువగా పాడైన దేవుడి ఫోటోలు పూజ సామాగ్రి ఉందని డాక్టర్ సదాశివ తెలిపారు. ఏదైనా కోనేరులో వేయాలనే మూఢనమ్మకం వల్ల కోనేరు మొత్తం దేవుడి ఫోటోలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది. వాటన్నింటినీ జాగ్రత్తగా సేకరించిన వాలంటీర్లు మున్సిపాలిటీ సిబ్బందికి అందజేశారు. సుమారు 3 ట్రాక్టర్ల చెత్తను అదేవిధంగా 100 కిలోల పైగా ప్లాస్టిక్ వేస్ట్ ను సేకరించారు. మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సదాశివయ్య మాట్లాడారు. పరమ పవిత్రంగా భావించే పరిసరాలని ఎక్కువగా అపవిత్రం చేస్తూ చెత్త వేస్తున్నారన్నారు. స్వచ్ఛ జడ్చర్ల సాధించడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కోరారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అప్పుడే స్వచ్ఛ భారత్ సాధ్యం అవుతుందని తెలిపారు. బుధవారం నాడు చేపట్టిన కోనేరు శుభ్రం నీటితో ముగిసిందని తెలియజేశారు. స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్ల NSS రీజనల్ డైరెక్టర్ మరియు ఢిల్లీ యూత్ ఆఫీస్ మంత్రిత్వ శాఖ అభినందించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో ఉన్న కోనేరు శుభ్రపరచడానికి ముందు కదిలిన NSS వాలంటీర్లను పెద్దగుట్ట రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ సబ్ చైర్మన్ కాల్వ రామరెడ్డి అభినందించారు. అక్కడ శుభ్రం చేయడంలో పాలు పంచుకున్న విద్యార్థులు మున్సిపల్ సిబ్బందిని శాల్వాతో సత్కరించారు. కాల్వ రామరెడ్డి మాట్లాడుతూ జడ్చర్లలో ఉన్న కోనేరు సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలదని దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. కింద వేయాల ఫస్ట్ మీరు అప్పుడు తప్పు చేశారు. అది రాయి తీసేసుకోవాలి. లోపల ఒక రాయిలాగా ఉంది చూడు, గుడ్డలు తగులుతుంది. లాగే వస్తుంది చూడు. కట్ చేయలేదా? కట్టర్ తీసుకో, ఎక్కడో తీసుకున్నా మరి అంతే. కానీ 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 రాహుల్ అదే ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా. వంచు వంచు వస్తుంది చూడు. దాంతో రాదులేనా? ఎవరు నెత్తిండేది వానే?
కమాన్ గాయ్స్, కమాన్ కమాన్. ఇది పీకే ఇలా ముందర పీకే, ముందర పీకే. వద్దు దిగు, అయితే ఇబ్బంది అయితే వద్దు దిగు. కమాండర్ అది అయిపోయిందా? అక్కడికి వేసేయాలి నాది. నాన్న నీ కాళ్ళకి తీగ ఉంది చూడు, ఫస్ట్ ఆ తీగ తీసేసుకో, పడతావు. పురాతనమైన దేవాలయం, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కోనేరు మరణ పడిపోయింది. ఈ కోనేరుకు ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం తేవాలనే ఉద్దేశంతో NSS 3 అనే ఆర్గనైజరు, మన సదాశివయ్య సారు, BRR కాలేజ్ వీళ్ళంతా కలిసి శ్రమదానం చేస్తున్నారు. ఇక్కడ ఒక 3 days నుంచి మొత్తము అంటే నీట్గా చేస్తున్నారు. తర్వాత దానికి మున్సిపల్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. ఇలాగే చేస్తే స్వచ్ఛ చర్చలని చేయొచ్చు అనే కార్యక్రమం. నాకు విషయం తెలిసి వచ్చాను. సదాశివయ్య సార్ని ఈ ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చర్చల్లో. ఇప్పుడు NSS 3 యూనిట్ ద్వారా కూడా మన చర్చల్ని స్వచ్ఛ చర్చల్లో చేయాలని సంకల్పంతో ఉన్నాడు సారు. ఇంకా మీరు ఏమైనా దేవాలయాలు పురాతనమైనవి ఉంటే కూడా మాకు తెలియజేస్తే సార్ వాళ్ళు మొత్తం నీట్గా చేయిస్తారు. ఎందుకంటే 10 NSS యూనిట్లో 3లో చాలామంది ఏమంటారు పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. పిల్లలంతా మన డిగ్రీ